కొంతమంది స్త్రీలు గయ్యాలులుగా ఉంటూ ఉంటారు. గయ్యాలులుగా ఎందుకు తయారవుతారు, వాళ్ళని మామూలు మనుషులుగా ఎలా మార్చాలి అనేటువంటి విషయాన్ని నేటి వీడియోలో పరిశీలిద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. గయ్యాలులుగా ఎందుకు మారుతారు అంటే మొట్టమొదటిది వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి. ఆ అసంతృప్తి అనేది ఏ కోవకి సంబంధించిందైనా అయి ఉండవచ్చు. భర్త తన పుట్టింటి వారిని కూడా గౌరవించాలి అని కోరుకున్నప్పుడు భర్త ఆ విధంగా ప్రవర్తించినప్పుడు గయ్యాలిగా మారొచ్చు. లేదంటే శారీరకమైనటువంటి సుఖము స్త్రీకి కావలసినంతగా దొరకనప్పుడు కూడా అసంతృప్తితో గయ్యాలిగా మారొచ్చు. అదేవిధంగా తనకి కుటుంబంలో కావలసినంతట గౌరవం దొరకనప్పుడు కూడా గయ్యాలిగా మారొచ్చు. అలాగే మల్టీవిటమిన్స్కి సంబంధించినటువంటి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా గయ్యాలిగా మారొచ్చు. తన ఆర్థిక అవసరాలు తీరకపోవడం వల్ల, తనకు కావలసినటువంటి సౌకర్యాలు భర్త సమకూర్చకపోవడం వల్ల కూడా గయ్యాలిగా మారుతుంది. మొట్టమొదటిగా గయ్యాలిగా మారటానికి ప్రధానమైనటువంటి కారణం భర్త యొక్క ప్రవర్తన ఆధారంగానే స్త్రీ గయ్యాలిగా మారుతుంది. భర్త వల్ల కావాల్సినటువంటి సుఖము, సంతోషము, సంతృప్తి దొరకనప్పుడు తనకేం కావాలో తను గమనించుకోలేక ఆవేశంతో, ఆతృతతో అరుస్తూ, ఆవేశం మాత్రం తన్నుకు వస్తూ ఉంటుంది. లోపల విపరీతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ తట్టుకోలేక విపరీతమైనటువంటి గయ్యాలితనంతో భర్తని నిర్లక్ష్యం చేస్తూ, అరుస్తూ, తన విలువను కోల్పోతూ కుటుంబ సభ్యుల విలువను కూడా తీసేస్తూ ఉంటుంది. అందుకోసమని ముందుగా మీరు మీ భార్య కనుక గయ్యాలిగా ఆవేశంతో అరుస్తూ ఉంటే ప్రశాంతంగా ఫస్ట్ ఆమెను కూర్చోబెట్టుకొని మాట్లాడండి. ఆమె ఎక్కడ అసంతృప్తితో ఉందో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆమె ఏ విషయంలో అసంతృప్తిగా వ్యవహరిస్తుందో ఆమెతో నిదానంగా మాట్లాడి అడిగి తెలుసుకోండి. అలాగే ఆమెకు మల్టీవిటమిన్ సంబంధించినటువంటి డెఫిషియన్సీ ఏమైనా ఉందేమో తెలుసుకోవడం కోసం కాల్షియం లాంటివి, ఫోలిక్ యాసిడ్ లాంటివి, సిబిపి, డి విటమిన్ లాంటివి టెస్టులు చేసి ఆమెకి ఏమైనా మల్టీవిటమిన్స్కి సంబంధించినటువంటి డెఫిషియన్సీ ఉందేమో చూసి సప్లిమెంట్స్ కూడా వాడాల్సి ఉంటుంది. పాపం చాలామంది స్త్రీలు వాళ్ళు గయ్యాలితనాన్ని చూసి అందరూ భయపడుతున్నారు, నేనే పెద్ద పులిని అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ వెనకాల వాళ్ళ గురించి ఎంత చెడుగా మాట్లాడుకుంటారో పాపం వాళ్ళ చెవులతో వాళ్ళు వినే సందర్భాలు ఉండనే ఉండవు. అందుకోసమని వాళ్ళు వెళ్ళే ధోరణి సరైందే అనుకుంటారు. అలా అరుస్తూ ఆవేశంతో గొడవ చేస్తూ వాళ్ళు ఎంత అనారోగ్యానికి గురవుతున్నారో, ఎంత విలువను కోల్పోతున్నారో, అవతలి వాళ్ళు వీళ్ళని చూస్తే భయపడి నిజమైనటువంటి ప్రేమని ఎలా దాచిపెడుతున్నారో, ఆ ప్రేమనంతా వీళ్ళు ఎలా కోల్పోతున్నారో అనేటువంటి విషయాన్ని వీరు కనిపెట్టలేకపోతారు. ఎందుకంటే ఆవేశంతో ఉగ్ర రూపంలో ఊగిపోతూ ఉన్నారు, అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఏదో కావాలనుకున్నది అందలేకపోతుంది. బయటికి చెప్పలేక, లోపల దాయలేక ఆవేశం రూపంలో, ఉగ్ర రూపంలో ప్రతి చిన్న సందర్భానికి అరుస్తూ ఉంటారు. జరిగినటువంటి చిన్న తప్పిదాన్ని కూడా పెద్ద రాద్ధాంతంగా చేసి అరుస్తూ ఉంటారు. దీన్ని చూసినటువంటి ఇతర కుటుంబ సభ్యులు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా అగ్నిపర్వతం దగ్గరికి వెళ్ళినట్టుగా భయపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వీళ్ళ జోలికి వెళ్ళటానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. దానివల్ల వీళ్ళలో ఇంకా అసంతృప్తి పెరిగిపోతుంది. నేనే అందరికీ కానిదాన్ని, నేనంటే ఎవరికి నచ్చదు, నా పైన ఎవరికి ప్రేమ ఉండదు అనేటువంటి ఫీలింగ్తో వీళ్ళ లోపల ఇంకా అసంతృప్తి అనేది పెరిగిపోతుంది అన్నమాట. మొట్టమొదటిది గయ్యాలితనం పెరగడానికి మొట్టమొదటి సూత్రం అసంతృప్తి. అసంతృప్తి వల్ల మాత్రమే గయ్యాలితనం పెరుగుతుంది. అలాగే భర్త పట్ల చులకన భావన ఏర్పడుతుంది. భర్తలకి ఒక అక్కనై, చెల్లినై నేను చెప్పాలనుకునేటువంటి విషయం ఏంటంటే, స్త్రీ అవసరాలు, వేరే అవసరాలు ఏమైనా కావచ్చు, తను నడవలేకపోతే బండి మీద దించడం కావచ్చు, హాస్పిటల్స్కి తీసుకెళ్ళటం కావచ్చు, షాపింగ్ చేయటం కావచ్చు, బంగారం కొనివ్వటం కావచ్చు, కూరగాయలు తేవటం కావచ్చు, ఇలాంటివన్నీ నాన్ననో, అన్నయ్యనో, లేదనంటే తెలిసినటువంటి చుట్టాలలో ఎవరైనా చేయగలుగుతారు. కానీ కొన్ని అవసరాలు మాత్రం కేవలం భర్త మాత్రమే చేయగలుగుతాడు. అది ఇంకెవ్వరు కూడా చేయలేరు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీ భార్యకి ఏమి కావాలి, ఏం చేస్తే తను సంతృప్తితో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతుందో ఆలోచించుకొని ఆమెను సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం చేయండి. ప్రేమగా మాట్లాడగలగటం, ఆమె మనసులో ఏముందో అర్థం చేసుకోగలగటం, ఆమెను కాస్త తలపై చేయి వేసి ప్రేమగా నిమ్మరటం, దగ్గరికి తీసుకోవటం, అయ్యో ఇంత పని చేస్తున్నావు కదా, అలసిపోయావా అని చెప్పి దగ్గరగా తీసుకొని హత్తుకోవటం, లాలనగా మాట్లాడటం, ఆమె అవసరాలను తెలుసుకొని అవి తీర్చేటువంటి ప్రయత్నం చేయటం, ఈ చిన్న చిన్న అంశాలతోని చాలా వరకు ఆమెలో ఉన్నటువంటి అసంతృప్తి తగ్గి ఆటోమేటిక్గా ఆమె ప్రశాంతంగా మారటం అనేది మొదలవుతుంది. ఇంకా ఆ తర్వాత నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. భార్య కోరికలు ఏవైతే ఉంటాయో, భర్త కోరికలు ఏవైతే ఉంటాయో, ఆ భర్తలు ఇద్దరు మాట్లాడుకొని చక్కగా ఒకరి పట్ల ఒకరు నిజమైనటువంటి నిబద్ధతతో వ్యవహరిస్తూ ఒకరినొకరు సంతృప్తి పరుచుకుంటూ సంసారాన్ని సంతోషంగా దాటాలనే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఒకరి పట్ల ఇంకొకరు నిర్లక్ష్యం చూపుతూ ఉన్నట్లయితే అసంతృప్తి పెరిగి విపరీతమైనటువంటి స్థాయికి పెరిగి గట్టిగా అరవటం, గోల చేయటం, పరువు తీయటం లాంటి అన్నీ కూడా జరిగి మీ కుటుంబము రోడ్డున పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఆమె భర్తగా మీ కనీస బాధ్యత
కేవలం మీకు మాత్రమే చెప్పగలుగుతుంది. ఆమె కోరికలు ఏంటి, ఆమెకు తృప్తి ఎక్కడ ఉంది అనేటువంటి అంశాలను మీకు మాత్రమే చెప్పగలుగుతుంది. వేరే ఇతర ఏ అవసరాలైనా ఇంకెవరైనా తీర్చగలుగుతారు, కానీ కొన్ని అవసరాలు కేవలం భర్త మాత్రమే తీర్చగలుగుతాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఆమె లోపల గయ్యాలితనం, పెంకితనం, మొండితనం ఎందుకు పెరిగిందో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసి నెమ్మదిగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి ఆమెను తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే కొంతమంది మగవాళ్ళు కూడా చాలా దురుసుగా, కోపంగా అరుస్తూ భార్యలపైన అన్ని వస్తువులు విసిరేస్తూ, కూరలు సరిగా లేవని చెప్పో, ఈ అవసరం సరిగా తీరలేదని చెప్పో, అవసరం సరిగా తీరలేదని చెప్పో ఆమె మొహాన విదిలించి కొడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, ఎప్పుడు చిరాకు పరాకు పడుతూ ఉంటారు. దీనికి కూడా ప్రధాన కారణం భర్తలో ఉన్నటువంటి అసంతృప్తి మాత్రమే. ఆ భర్తలో ఉన్నటువంటి అసంతృప్తి దేనికి కలిగిందా అని చెప్పి భార్య అర్థం చేసుకొని భర్త మనసెరిగి తిరిగినటువంటి భార్య భర్త కోపాన్ని ఇట్టే తగ్గించగలుగుతుంది. భర్త ఏ విషయంలో అసంతృప్తిగా ఉన్నాడో, భర్త కోపానికి కారణం ఏంటో కాస్త సునిశ్చితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. కేవలం భర్తను మాత్రమే ఇష్టపడతాను, భర్తకు సంబంధించినటువంటి బంధువులందరినీ తిడుతూ ఉంటాను అంటే భర్త మనసులో స్థానం ఎప్పటికీ సాధించలేము. ఎందుకంటే భర్త ఒక్కడే ఆకాశం నుంచి ఊడి కింద పడలేదు. భర్తకి ఒక కుటుంబం అనేది ఉంటుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులని ప్రేమిస్తూ భర్తను ప్రేమించినప్పుడు మాత్రమే ఆ భర్త నీపై నిజమైనటువంటి ప్రేమని వ్యక్తం చేయగలుగుతాడు. అదేవిధంగా భార్య కూడా ఆకాశం నుంచి ఒక్కసారి దేవదూతలాగా దిగిరాలేదు. భార్యకి కూడా కుటుంబం ఉంటుంది. భార్య కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళని గౌరవించటం, ప్రేమతో మాట్లాడటం, భార్యకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా పలకరించడం లాంటివి చేసినప్పుడు పరస్పరం ఒకరిపైన ఒకరికి ప్రేమాభిమానాలు ఏర్పడి ధైర్యంగా తమ కోరికలు ఏంటో, తాము ఎలా ఉండాలో భర్తకి భార్య, భార్యకి భర్త చెప్పుకొని ఒకరి పట్ల ఇంకొకరు అన్యోన్యతా భావాన్ని వ్యక్తం చేసుకుంటూ ఒకరి పట్ల ఒకరు నిబద్ధత కలిగి ఉండి సాగరం లాంటి సంసారాన్ని అతి సులువుగానే ఈదగలుగుతారు. అలా కాకుండా నా భార్య మాత్రం నాకు మాత్రమే సేవలు చేయాలి, మిగతా కుటుంబ సభ్యులతో సంబంధం లేదు అనుకుంటూ భార్య పైన అజమాయిషీ చలాయించటం, భార్యని బానిసలాగా భావించటం, లేదంటే భర్త నేను చెప్పినట్టే వినాలి, నా చెప్పు చేతుల్లోనే ఉండాలి అన్నట్టు భర్త పైన అజమాయిషీ చలాయించటం, ఇవి మనల్ని ఇంకా కష్టాల్లోకి, నష్టాల్లోకి నెట్టేస్తూ ఇద్దరి మధ్య ఎడబాటుని తీసుకొస్తూ ఒకరి లోపల ఒకరి పట్ల ఇంకొకరికి అసంతృప్తిని ఏర్పాటు చేస్తూ గయ్యాలితనాన్ని, పెంకితనాన్ని, మొండితనాన్ని, అదే మగవాళ్ళ లోపల అయితే విపరీతమైనటువంటి కోపాన్ని, ద్వేషాన్ని తీసుకొస్తూ ఉంటాయన్నమాట. అందుకోసమని మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇలా గయ్యాలితనంతో, పెంకితనంతో, మొండితనంతో ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే అతి కోపంతో భార్య పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి భర్తలు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉండటానికి ఇలాంటి ధోరణి ఉండి ఉండవచ్చు. అందుకోసమని భార్యాభర్తలు కూర్చొని మీకు ఏ విషయంలో బాధ కలిగింది, ఏ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు, ఏ విషయంలో సంతోషంగా అనిపించింది, మీరు అవతల వాళ్ళ నుండి ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి సందర్భాల్లో ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ప్రేమగా మాట్లాడుకొని ఒకరి పట్ల ఒకరు నిజమైనటువంటి సర్దుకుపోవాలి అనేటువంటి స్వభావం కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి సంసారం పచ్చని సంసారంగానే మిగులుతుంది. అలా కాకుండా ఈగోలతో దాంతో నేనేంటి మాట్లాడేది, వాడితో నేనేంటి మాట్లాడేది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు, అది నాకు బానిస, అది నాకు ఒక పని మనిషి, నేను చెప్పింది అది చేయాలి అనేటువంటి ఈగో ఉన్నటువంటి భర్తలు, అలాగే ఆయనకేంటి చెప్పాల్సింది, ఆయన సంపాదించుకొచ్చాడా, ఇది మా అమ్మ ఇచ్చింది, మా నాన్న ఇచ్చింది అని చెప్పి అహంకారంతో ప్రవర్తించేటువంటి భార్యలు, ఇలా ఉన్నటువంటి వాళ్ళకి చుక్కాని లేని నావలాగా వాళ్ళ సంసారం ఎటు కొట్టుకుపోతుందో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమని కాస్త జాగ్రత్తగా ప్రతి దాంపత్యంలో కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు అన్యోన్యత భావము, గౌరవ భావము కలిగి ఉండి ఒకరి ఇష్టాలను ఇంకొకరు, ఒకరి అసంతృప్తిని ఇంకొకరు ఎలా రూపుమాపగలుగుతారు, ఒకరి పట్ల ఇంకొకరు ఇష్టభావాన్ని ఎలా పెంపొందించగలుగుతారు అనేటువంటి విషయాన్ని కనుక మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి సంసారంలో నవ్వుల పువ్వులు పూస్తూ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతూ ఉంటాయి. భార్యాభర్తల్లో విభేదాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం అసంతృప్తి అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. భార్య భర్తని కానీ, భర్త భార్యని కానీ అసంతృప్తి నుంచి బయటపడేసి సంతృప్తిగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయాలి. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య అభిమానాన్ని కలిగి ఉంటూ ఒకరిని మరొకరు సంతృప్తి పరుచుకుంటూ సంతోషమైనటువంటి జీవితాన్ని ముందుకు సాగిస్తూ 3 పువ్వులు 6 కాయలుగా పచ్చని సంసారాలుగా మీ సంసారాలన్నీ కూడా వర్ధిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.